హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనసోల్. ఈరోజు మనం కిచెన్లోకి వెళ్ళి మా అమ్మమ్మని కొంచెం సతాయిద్దాం. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం కూర వండుతుందో, ఎలా చేస్తుందో, ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ మాట్లాడేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమ్మమ్మ, ఇప్పుడు మనం ఏం కూర చేస్తున్నాం? చింతచిగురుతో కోడిగుడ్లు ఫ్రై. ఇప్పుడు మనం చేయబోయే కూరకి కావాల్సిన పదార్థాలు చెప్తావా? సరే, ఉల్లిగడ్డలు, చింతచిగురు, ఎగ్స్. నాకు ఉల్లిగడ్డలు కొట్టడం రాదా అని అడగమాకండి. వచ్చు కానీ చెయ్యనంతే. రెడీ చేయకుండా పెనం పెట్టాలి. ఉల్లిగడ్డలకు సరిపడా ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు 4. వేడి వచ్చిందాక ఆగాలి. మాడిపోకుండా ఒకే సైజుగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. రుచిగా జరగకుండా పసుపు కలర్, ఉల్లిపాయలు, మాడిపోకుండా కలుపుకోవాలి. మంచి కలర్ వస్తుంది తాలింపులో. గోల్డ్ కలర్ వచ్చేలాగా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుతుండాలి. వేగిన తర్వాత చింత చిగురు వేసుకోవాలా? ఈ ఏకతలు చేస్తే కూర బాగోదు. వేగాల మంచిగా మాడిపోకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనం అటు ఇటు ఇక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోతే ఇది మాడిపోద్ది. పెట్టుకుండాలి మంచిగా. గోధుమ కలర్ పెట్టిన తర్వాత నేను వంటగదిలోకి వచ్చి వంట చేస్తా కదా. నేను వంటగదిలోకి వచ్చి వంట చేస్తా. చేస్తాం. నాకు బాగా సాయం చేసిద్ది మా మనవరాలు. కెమెరా ఉందని అట్ట చెప్తుంది. నిజంగా అయితే ఏం చెయ్యను. వస్తుంది కదా ఎండలు మండిపోవడం. అమ్మమ్మ బల్లే నీపు మీద ఏం లేదు. నిజంగా అదే పోయింది. వెనక ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నాన్న అర్థమయ్యి అందుకే ఏం అరవలేదు, లేకపోతే అరిచేదే. ఆమెకేం భయం లేదంట బల్లి అంటే. గ్రేట్, యువర్ సో గ్రేట్. మస్తు చిరాకు పెడతా మా అమ్మమ్మని. ఏదో వీడియో ఉందని కామ్గా ఉంటుంది, లేకపోతే అసలు మస్తు అరిచేది నా మీద. అమ్మ ఉన్న 4 రోజులు మంచుకుంటే మా అమ్మ మరవలేదని అంటది. లేదు పాపం, జోక్ జోక్. ఉన్న 4 రోజులు కడితే మా అమ్మ మర్చింది అంటది. అరవకూడదు మరి, మంచిగా చూసుకోవాలి. కుసోటి తినిపెట్టాలి నాకు. మాటలతోటే అల్లేసిద్ది పని చేయకోకుండా. మధ్యలో నువ్వు ఎంట్రీ ఇస్తున్నావా? వస్తున్నావు. ఏంది ఇప్పుడు నేను నన్ను చూసుకోవా నువ్వు? తాత తాత చూడు, నేను మంచి పిల్లను కదా, నేను అసలు అరవను కదా. నీ మంచి పిల్ల సంగతి, నీ సంగతి ఇప్పుడు ఏం తెలిసింది? ముందు తెలిసింది, తర్వాత ఏం ముందు? ఎటు ముందు? ఇంకొక 20 సంవత్సరాల తర్వాత తెలిసింది. 20 10 సంవత్సరాలు 20 చింతచిగురు వేసుకోవాలి. సరిపడా రుచికి సరిపడా చింతచిగురు. అది ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. తెక్కి ఫుల్ ఆకలేస్తుంది ఇప్పుడు. ఆ కూర కోసం వెయిటింగ్ ఇందాక నుంచి పాపం. జనాన్ని పెట్టి మా తాతయ్యకి ఆకలి, మాగుమెట్టుకు అన్నం ఆకలి కాదు అసలు. నేను ఎప్పుడో తింటాం 2ంటికి, 3ంటికి, 4ంటికి అని చెప్పు.
పొద్దున కూడా అలాగే 3ంటికి తింటాం, నైట్ తెల్లారుజాము 2ంటికి తింటాం. మళ్ళీ నైట్ అరగదని 1 గంట ముందు తింటాం. అదే మరి అంతే తినాలి. మళ్ళీ మేము తినేది పప్పు, సాంబారు, అయ్యే కోడిగుడ్ల కూర, ఈ 3ంటి తప్ప ఏది తిన్నాం. మాట్లాడితే చికెను, మటను. అయ్యో అయ్యి అందరికి చెప్పేస్తున్నావు నా గురించి. అయ్యో ఆ 5 కూరలు తప్ప ఏం తినం. పాలు తాగం, పెరుగు తినం. పెరుగు తింటా నేను, పెరుగు తింటా. ఏం చేస్తున్నావు తాత? టీవీ అమ్మమ్మ చేసే కూరని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. చూద్దాం కానీ బాగున్నా బాగాలేదని చూద్దామా? సరేనా? రుచికి సరిపడా ఉప్పు, మరి ఎక్కువ వేసుకోకూడదు, మరి తక్కువ వేసుకోకూడదు. చూసి మళ్ళీ వేసుకోవచ్చు చాలకపోతే. ఇప్పుడు బాగా వేగింది ఉల్లిగడ్డలు, చింతచిగురు మంచిగా వేగినాయి. వేగిన తర్వాత గుడ్లు గార్చుకోవాలి. మనం ఎన్ని గుడ్లైనా గార్చుకోవచ్చు. అంటే 2 గార్చుకున్నాం. ఇప్పుడే కలపకూడదు, గుడ్లు గార్చినాగా తర్వాత కలపాలి. నీసు వాసన వచ్చింది గుడ్లు వేగగా కలిపితే. కొంతమంది తెలవక కలుపుతారు, గుడ్లు వేగనియ్యాల చిగుర్లు. కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఈ తెలుపుగా వచ్చింది. ఉల్లిపాయల పైన సరిపడా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా కారం, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కలుపుకోవాలి మాడిపోకుండా. మంచి టేస్టీగా అయిపోయిందా కూర? అయిపోయింది. చింతచిగురు, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు కూర ఫ్రై అయిపోయింది. వాళ్ళ తాతయ్యకి ఆకలి అవుతుందని ఎదురు చూడకుండా తొందరగా భోజనం పెట్టాల. మనవరాలు భోజనం పెడితే తాతయ్యకి ఆకలి అవుతుంది అంటుంది. తాతయ్య టేస్ట్ చేయాలంట ముందు. రెసిపీ తాతయ్యకి అంటే ఎంత ఎత్తావు 5కి? ఎన్ని మార్కులు ఎత్తావు 5కి? That's it for today video. See you on the next video. Until then, stay happy, stay safe. This is Mansa signing off from Manus Road. Bye. Bye. Bye.